సో దీన్ని ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నా. సో ఇంకో స్లైడ్స్ అనేది ఈ విధంగా ఉంది, దీన్ని కూడా ఈ విధంగా చేసేద్దాం. ముందుగా అయితే మన దగ్గర ఇడిసేసిన పాయింట్ కానీ లేకపోతే మనకి సరిపోని ఒక పాయింట్ కావాలి. రెండు స్లైడ్స్ అన్నమాట, నాకైతే బాగా నచ్చినాయి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా ఉన్న స్లైడ్స్ని ఈ విధంగా మార్చేస్తా, ఎలా చూడండి. దీనికి కావాల్సింది ఏమేమో కూడా చూడండి, ఓకేనా. ముందుగా అయితే మన దగ్గర ఇడిసేసిన పాయింట్ కానీ లేకపోతే మనకి సరిపోని ఒక పాయింట్ కావాలి. తర్వాతకి ఇది మన దగ్గర ఉంటుంది కదా ఫెవిస్టిక్, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, 5 రూపీస్ అనమాట. ఇవి ఒక 4 తీసుకున్నా. తర్వాత అయితే సిజర్ అనమాట, కత్తెర, ఇది ఒక 2 సరిపోతుంది. మనం అనేది ఈ విధంగా అనేది మన స్లైడ్స్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను కొనుక్కొని కూడా డీమార్ట్లో కాదు జూడియోలో కొనుక్కొని కూడా 3 years అయిపోయింది, అయినా ఇవి అయితే పోవడం లేదు. సో దీన్ని ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నా, నాకు ఒక కొత్త లుక్ కోసం, ఓకేనా. ఎలా చూసేయండి. వీడియో అయితే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో. లెట్స్ గో. ఫస్ట్గా అయితే మన స్లైడ్స్ అయితే ఈ విధంగా అయితే చినిగిపోయినాయి. దీన్ని అయితే ఫస్ట్గా ఫెవిక్విక్తో అయితే మనం అయితే సెట్ చేసేద్దాం. తర్వాతకైతే మిగతా అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని అయితే ఫెవిక్విక్తో మూసేస్తా, లేకపోతే మనకి మంచిగా కనపడదు. కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే ఫెవిక్విక్ అనేది కట్టుకుంటే మన వేళ్ళు అనేది రావు అనమాట, వస్తాయి కానీ టైం పడుతుంది. ఫస్ట్గా అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నా. నాకు కొత్త చెప్పులు కొనుక్కోలేకని కాదు, లేకపోతే ఏదని కాదు. సో ఒక కొత్త రకంగా ఉండాలని ఒక దాంతో వేస్తున్నాను అనమాట. ఇది కూడా ట్రై చేద్దాము, కొత్త లుక్ అని చేస్తున్నా, మిగతా ఏం లేదు. మీరు కూడా ఇలాంటివి చేసుకుంటే కామెంట్ చేయండి, లేకపోతే చేసుకోండి ఇప్పుడే, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఆరనీకి ఒక 2 minutes అయితే మనకైతే టైం కావాలి. అంతవరకు అయితే ఇది పక్కకు పెట్టేద్దాం. ఈ క్యాప్ కూడా మూసేద్దాం. నేను ప్రజెంట్ వాడుతున్న స్లైడ్స్ అనమాట, ఇవి చాలా పాతగా అయిపోయినాయి. అలానే ఇవి పాడేసే టైం కూడా వచ్చింది, ఎందుకంటే చాలా వరకు ముళ్ళులు గుచ్చుకొని చాలా డ్యామేజ్ అయిపోయింది. కానీ నేను ఇది పాడేయకుండా దీనిలో ఒక కొత్త రకంగా తీర్చిదిద్దాలని ఈ రకంగా చేస్తున్నాను. ఫస్ట్గా అయితే మన దగ్గర ఉన్న జీన్స్ ఉంది కదా, దాన్ని ఈ సెటప్ అయితే చేద్దాం. ఇక్కడ డైమండ్స్ ఉన్నాయి కదా, ఈ సెటప్ అయితే చేసుకోవాలా. ఇవల్ల లేకుండా ఇది ఒక్కటైతే బాడీ అయితే ఫస్ట్ పెట్టిన తర్వాత అది మంచిగా అనిపిస్తో లేదు చూద్దాం. తర్వాతకి ఇక్కడ కూడా చేసుకోవడానికి ట్రై చేస్తా. మన దగ్గర జీన్స్ ఉంటుంది కదా, యూజ్ చేయింది కానీ లేకపోతే చిన్నగా అయినది కానీ, ఇది నాకైతే చాలా వరకు పనికిరాదనమాట. మంచి పాయింట్, బట్ ఏం చేయలేం. నేనైతే ప్రజెంట్ అయితే ఇది వాడుకుంటా. ఈ ప్లేస్ అనేది ఒక 2 pieces అనమాట ఇవి. లేకపోతే ఈ వెనుకలి జోగి వాడుకుందాం అనుకున్నా, బట్ దానికి సరిపోదు, అందులో సెట్ కాదు. ప్లేన్ అయితే మనకైతే కొద్దిగా లుక్ వస్తుంది అనే విధంగా ఇది తీసుకున్నా. సో ఫస్ట్ అయితే ఇది కట్ చేద్దాం, తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనమైతే దీని అయితే కొలుచుకుందాం. సైజ్ ఎంత అంటే మనకైతే ఇది ఒక 14 centimeters, ఇట్లా 14 centimeters అయితే మనం దీన్ని సైజ్ తీసుకుందాం. ఫస్ట్గా మన దగ్గర ఉన్న పెన్ను తీసుకొని ఈ సైజ్ అనమాట నాకు కావాల్సింది 14 centimeters. ఏదైనా తీసుకోవచ్చు, స్టిక్ పెన్ కానీ నార్మల్ పెన్ కానీ, పడే పెన్ అయితే కావాలంటే 4 మూలల వరకు అయితే మనమైతే 14 తీసుకుందాం. మిస్ కాకుండా ఇలాంటి ఐడియాస్ మీరు కూడా ట్రై చేసి ఉంటే నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి, ఓకేనా. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా ట్రై చేస్తున్నా. ఎలా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తలేను, మంచిగా రావాలని కోరుకుంటున్నా అంతే. చూడండి, ఫస్ట్ అయితే ఈ పీస్ని అయితే కట్ చేసేద్దాం. ఇలాంటివి 2 pieces అయితే కావాలి అంతే. ఇలాంటివి 2 pieces అయితే కావాలి. తర్వాత దీనికైతే మనం ఫెవిక్విక్తో స్టిక్ చేసేద్దాం అంతే. ఫస్ట్ అయితే ఇవైతే కటింగ్ చేసేద్దాం. కొద్దిగా బయటికి కట్ చేసుకుంటే బెటర్ అవుతుంది, ఎందుకంటే మనం కరిపిస్తేప్పుడు అటు ఇటు అవుతుంది కాబట్టి. సో బయటికి కట్ చేసుకున్నాం, లైన్ మీద అవసరం లేదు. ఈ విధంగా అయితే మనమైతే కటింగ్ చేసేసుకోవాలి. ఒక పీస్ అయితే ఇంకో పీస్ రెడీ చేసుకోవాలా. ఆ 2 పీసులు అయిపోయినాక చూపిస్తా, ఓకేనా. సో ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా 2 pieces అయితే కట్ చేసుకున్నాం. దీనిలోని మనము ఇక్కడైతే కరిపియాలి. సో కరిపించిద్దాం. ఫస్ట్ అయితే ఫెవిక్విక్తో కడిపిద్దాం, ఓకేనా. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఫెవిక్విక్ వేసుకుందాం.
తర్వాతకి కరిపించేద్దాం. చూడండి ఈ విధంగా కరిపించేలా. ఈ విధంగా వస్తుంది అనమాట కరిపిస్తే. తర్వాతకి ఇదే విధంగా ఇతరులు కరిపిస్తే అయిపోతుంది. సో చూద్దాం ఎలా వస్తుందో. సో ఫ్రెండ్స్ మనదైతే 70% అయితే అయిపోయింది. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇదేమంటారు ఎడ్జ్లో బాగా వచ్చింది. ఫైనల్గా మనకైతే ఓవరాల్గా అయిపోతుంది. సో మనం ఈ విధంగా సెట్ చేస్తే మనదైతే అయిపోతుంది. నేనైతే ఇది ఒక్కటే బాగుంది అనుకుంటున్నా, దీనికి అవసరం లేదు. ఇది ప్లేన్ పెట్టిన బ్లాక్ పెడదాము, ఇది ఒక్కటి సెటప్ చేద్దాము, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదంతా మొత్తం అయిపోయిన తర్వాత మీకైతే చూపిస్తా, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇదైతే ఒక స్లైడ్స్ అయితే అయిపోయింది. సో ఇంకో స్లైడ్స్ అనేది ఈ విధంగా ఉంది. దీన్ని కూడా ఈ విధంగా చేసేద్దాం. ఓకే, చేసిన తర్వాత మీకైతే 2 స్లైడ్స్ చూపిస్తా. ఇది ఎలా వచ్చిందో చూడండి మీరైతే. ఇక్కడ కొద్దిగా స్పేస్ వచ్చింది, కానీ ఇది అయితే కొద్దిగా లుక్ అయితే కనిపిస్తుందని ఇలానే వదిలేసిన. చూడండి నేనైతే ఇది ఒక్కటే వేస్తున్నా, ఈ బ్లాక్ అయితే వద్దు, ఎందుకంటే మొత్తం బ్లూ అయితే కనపడదు, బాగుండదు, చెప్రీ లెక్క ఉంటుంది. సో ఇది ఒక్కదానికైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందని అనుకుంటున్నా. మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఫ్రెండ్స్ మనదైతే ఓవరాల్గా అయితే అయిపోయినకి వచ్చింది. రెండోది కూడా స్లైడ్స్. సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీకు అయితే ఒకసారి చూపిస్తా. ఫెవిక్విక్ అయితే ఎక్కువ అతుకోవడం లేదు, కొంచెం చిరాకు లేపిస్తుంది, అదొకటి. సో అయిపోతుంది ఓవరాల్గా మొత్తం. సో ఫ్రెండ్స్ చూసేయండి, మన 2 స్లైడ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఒకసారి అయితే స్లైడ్స్ అయితే వేసుకొని చూస్తా, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ పెట్టుకుందాం. చూడండి ఎలా ఉందో స్లైడ్స్ అయితే, చాలా బాగా కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ ఎలా ఉన్నాయో చూడండి. నాకైతే చాలా బాగా అనిపిస్తున్నాయి ఎడ్జెస్ కూడా. తర్వాతకి ఈ సైడ్ అయితే మనకి ఇది కొంచెం వచ్చింది, ఈ సైడ్ మనం కొంచెం అయితే మిగిలిచ్చినాం. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చినాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఫస్ట్ ఎలా ఉన్నాయి, తర్వాతకి ఎలా ఉన్నాయో చూడండి, ఇదనమాట. సో వీడియోలో వస్తే ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ రియల్గా మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. 2 స్లైడ్స్ అనమాట, నాకైతే బాగా నచ్చినాయి, నాకైతే వర్త్ అనిపించింది. ఇది జస్ట్ వచ్చేసి మన దగ్గర ఒక పాత పాయింట్, ఒక 20 రూపీస్ ఫెవిక్విక్ అయితే సరిపోతుంది అంతే, ఏం లేదు. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇదనమాట. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్. సో చూడండి నడుస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది, ఎంత బాగుంది. నాకైతే ఏం లేదు, పైన ఒక లేయర్ మాదిరి మారుతుంది అంతే. ఇది